హాయ్ అందరికీ. మనం ఈరోజు కొండగట్టుకు వచ్చినాం. సో అంతే తానాజీ సచిన్ తెలుసుగా మన ఫ్రెండ్స్. పైకి అయితే వెళ్దాం. ఈ కొబ్బరిగా అక్కడనే తీసుకున్నాం. సో బండి అయితే అక్కడ పార్క్ చేసాం. పైకి స్టార్ట్ అవుదాం. ఓకేనా? ఇక్కడనే వెహికల్స్ అని పార్క్ చేయాలి. ఇంకా లోపలికి వెళ్దాం. అక్కడ నుండి మనం నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. సో ఇక్కడ వరకే వెహికల్స్ అన్న. సో ఇక్కడ చూస్తే బైక్ అంటే వెహికల్స్ ఇక్కడ వెహికల్స్ ఇక్కడ నుండి దర్శనం చేసుకోవాలంటే అందులో. సో మన బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టేసినాం. సో ఇక్కడికి గంగ దగ్గరికి వెళ్దాం. ఇటు సైడే ఉంటుందంట గంగ. ఏమైంది మన వాళ్ళు చిన్న ఫోటోషూట్ చేస్తారు ఇక్కడ. ఫోటోషూట్. సో మనం గుండానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. లగేజ్ చెప్పులు అన్నీ ఇంకా అక్కడ పెట్టేసినాం. సో ఇప్పుడైతే గుండం దగ్గర పోతున్నాం చూడండి. చాలా నది ఉంటుంది బ్రో. ఇక్కడ నదే ఏ నది ఉండదు. నది ఉంటుంది కొండగట్టుకు. ఎంతమంది జస్ట్ గుండం. అవును అందరిలో ఫోటో తీస్తారు. జెండలు పెట్టి ఉంటారు. ఇట్లా జెండలు పెడతారు. ఇక్కడ లుక్ వ్యూ పాయింట్ బాగానే ఉంది. వ్యూ మామూలు లేదు ఇక్కడ. ఇది చూడవచ్చు ఇక్కడ నుండి. చాలా బాగుంది. కోనేరు కదా. కోనేరు వేరే సైడ్ ఉందన్న చెప్పారు. సో కొంచెం అక్కడ ముందుగానే ఉంటుంది అంటే మళ్ళీ ఇటు రిటర్న్ అయ్యాం. ఇంతో మనం అటు సైడ్ వెళ్ళాం. సో ఇటు వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాం అన్నమాట. కోనేరుకి ఇటు సైడే ఉంటాం. సో లోపలికి వెళ్దాం. మనం అయితే ఫస్ట్ కోనేరు దగ్గరికి వెళ్దాం. గుడి ద్వారం అనమాట ఇది. పబ్లిక్ ఎక్కువ రష్ అవుతుంది కాబట్టి అక్కడ నుండి వెళ్తారు. స్వాములు కూడా బాగుంది గుడి దగ్గర ప్రశాంతంగా. దేవాలయం వెంట ద్వారం గుండా వెళ్ళగలరు. అర్చనా టికెట్లు, అంతరాలయం టికెట్లు దేవాలయం లోపలనే ఇవ్వడం జరుగుతున్నది. స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు సో ఇక్కడే ఉంది కోనేరు. మనం కోనేరు అన్నాం కదా, ఇదే కోనేరు అనమాట. కళ్యాణ డ్రింకింగ్ వాటర్ అనమాట ఇది, ఫిల్టరేషన్. సో ఇదే కోనేరు. మన కోనేరు మన వాళ్ళు అయితే మొత్తం ఫోటో షూట్ వేస్తుంది ఇక్కడ తానాజీలో. కోనేరులో వాటర్ కలుగుకుందామా? కలుకోవాలి కదా వాటర్. అయిపోయి ఇక్కడ వస్తే డిజైన్ ఎంత బాగుంది. 300 సంవత్సరాలు. సో దర్శనం అయిపోయాక ఇక్కడ నుండి ఎగ్జిట్ అనమాట ఇది. మనం ఇంకా దర్శనం చేసుకోనికి వెళ్ళలేదు. సో కొంచెం చూద్దామని చెప్పి అంతా తిరుగుతున్నాం. మన తానయ్య బ్రో దీని స్టోరీ చెప్తాడు, గుడి స్టోరీ మొత్తం చెప్పు బ్రో. మన ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ మన కొండగట్టు
ఇది ఒక 400 years ప్రాచీన పుట్టిగా వెలిసిన ఒక టెంపుల్. అది ప్రత్యేకత ఏంటంటే మన గొల్లకాపరి అంటే గొల్లవాళ్ళని ఒక ఆయన ఏం చేశాడంటే ఇక్కడ ఆవులు మెప్పుకుంటే కొండగట్టు అనే ప్రాంతానికి వస్తాడన్నమాట. అయితే అప్పుడు ఏమవుతుంది, ఆ కాపల ఆవుల మందల నుంచి కావము అదృశ్యమవుతుంది. ఈ కొండ ప్రాంతాలు వెతుక్కుంటూ వెళ్తుండగా అక్కడ స్వయంగా ఆంజనేయ విగ్రహం ఆయన కనిపిస్తుంది గొల్లకాపరి. సో అప్పుడుగా ఆయన వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఇక ఇక్కడ జనాలందరూ పిలుచుకొచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ వెలిసింది అని చెప్పి ప్రజలందరూ వచ్చి ఇక్కడ మొత్తం ఇక పూజలు ఇక్కడ గుడి కట్టించడము, అన్నదాన కార్యక్రమాలు చేసుడు ఇక అప్పటి నుంచి మొదలుపెట్టారు. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క మన హనుమంతుడు మాల వేసిన ప్రతి ఒక్క స్వామి ఇక్కడ ఖచ్చితంగా కొండగట్టు దగ్గరకు వచ్చి స్నానాలు చేసుకొని వెళ్తారు. మనం అనుకున్నది ఏదైనా కానీ కోరికలు ఇక్కడ నిలబెడతాయని అందరి భక్తులకు నమ్మకం. ఇక్కడ చెప్పిన స్టోరీ మొత్తం అదే వాస్తవం అనమాట. సో అప్పటి నుండి ఇంకా బాగా పాపులర్ అయిపోయింది మొత్తం కొండగట్టు కూడా. చిన్న ఉన్నప్పుడు ఒక 2-3 సార్లు వచ్చినాం ఇక్కడికి. సో మళ్ళీ చాలా డేస్ తర్వాత ఇప్పుడు వచ్చినాం. దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం. సో చూస్తే జనాలు ఎక్కువ లేరు ఈరోజు, మంచిగా బాగానే ఉన్నారు. బాగానే అంటే తక్కువ ఉన్నారు. చూసుకోవచ్చు దర్శనానికి వెళ్తారు అక్కడ నుండి, మనం కూడా వెళ్ళాం. సో ఇక్కడ ఉన్నాను అనమాట. జనాలు పెద్ద ఎక్కువ ఏం లేరు. సో తొందరగా అయిపోతాను ఇంటి దర్శనం. ఇక్కడైతే తక్కువ ఉన్నారు కానీ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయారు మొత్తం గుడి లోపలికి వేరే దగ్గర. సో ఇక్కడ చూస్తే మొత్తం లోపల మనం ఇంతమంది అలాగే వచ్చినాం. సో బయట వస్తే జనాలు ఎక్కువ వాళ్ళ కానీ లోపల బాగున్నది. ఎందుకంటే ఇలా కూడా ఇంకా ఇటువంటి రోజు చాలా ఉన్నాయి అన్నమాట. సో అందుకే ఇంత రష్. అదే ఎగ్జిట్ అనమాట దర్శనం తర్వాత. స్పెషల్ దర్శనం ఒకటి, ఈరోజు స్పెషల్ దర్శనం. పైన వచ్చినాం అన్నమాట. సో ఇంతే టెంపుల్ అయితే మామూలుగా బాగానే ఉంటుంది, రావచ్చు వచ్చి చూడండి. మీరు కూడా బాగానే ఉంటుంది, నచ్చుతుంది అందరికీ. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో కిందికి అయితే వెళ్ళిపోవాలి మనం. దర్శనం ప్రశాంతంగా అయిపోయింది. సో ఇప్పటిదాకా ఫోటోస్ సో కిందికి అయితే వెళ్దాం. సో మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం. సో మన వాళ్ళు బండి కూడా తీసుకొచ్చేసారు. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో వెళ్దాం మళ్ళీ.